హైదరాబాద్ ఎంపీ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ గేరు మార్చారు. పహల్గాంలో పాకిస్తాన్ తీవ్రవాదుల దాడి తర్వాత ఆయన చేస్తున్న వ్యాఖ్యలు నేరుగా శత్రుదేశం గుండెల్లో గుణపం దింపుతున్నట్టుగా ఉంది. అసదుద్దీన్ ఓవైసీ ఏంటి, పాకిస్తాన్ను విమర్శించడం ఏంటని అందరూ ఆశ్చర్యపోయేలా ఆయన వ్యవహరిస్తున్నారు. దేశంలో ఏ బీజేపీ నేత కూడా ఇంత గట్టిగా మాట్లాడడం లేదంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. అసదుద్దీన్ పాకిస్తాన్ తీరును నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నారు. పాకిస్తాన్ అసలు ఇస్లాం అనుకుల దేశం కాదని, ఇస్లాం వ్యతిరేక దేశమని, ఆ దేశ ప్రజలను పట్టి పీడిస్తుందంటూ దుయ్యబడుతున్నారు. తాజాగా ఇవాళ అసదుద్దీన్ తాము భారతదేశంలో పుట్టాం కాబట్టి సరిపోయింది, లేకుంటే ఏమైపోయేవారమంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. ఇక పాకిస్తాన్ భారతదేశంలో మత ఘర్షణలు రేకెత్తించాలని కుట్ర చేస్తుందని ఆరోపించారు. హిందూ ముస్లిం మధ్య విభేదాలు పెరిగితే దానివల్ల లాభపడేది పాకిస్తాన్ మాత్రమేనని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ద్విజాతి సిద్ధాంతాన్ని నమ్మి ఏర్పడింది, కానీ మా పూర్వీకులు ఆ సిద్ధాంతానికి తీవ్రంగా వ్యతిరేకించి ఇండియాలోనే ఉన్నారన్నారు. సౌభ్రాతృత్వ భావానికి, శాంతికి, మానవత విలువలకు భారత్ నిలువెత్తు ఉదాహరణ అని చెప్పారు. దేవుడి దయతో భారత భూమిలో పుట్టామని, లేకుంటే ఏమయ్యేవారేమోనని వాపోయారు. దేశం కోసం ప్రాణాలివ్వడానికన్నా సిద్ధమన్నారు. దేశభక్తి మతంతో ఆధారంగా ఉండదని, అది హృదయాల్లో ఉండాలన్నారు అసదుద్దీన్ ఓవైసీ. ఈ దేశంలో 23 కోట్లకు పైగా ముస్లింలు నివసిస్తున్నారు. వారు భారతదేశాన్ని తమ దేశంగా గర్వంగా భావిస్తున్నారని చెప్పారు. మత విభేదాలు పెంచే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించాలన్నారు. మత ఆధారిత దేశం తమకు అవసరం లేదని భారతీయ ముస్లింలు భావించారన్నారు అసదుద్దీన్. పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్పై ఎందుకు దాడి చేస్తుందని అసద్ ప్రశ్నించారు. ఇరాన్ సరిహద్దులో ఎందుకు బాంబులు వేస్తుందోనని మండిపడ్డారు. పాకిస్తాన్ను నమ్మొద్దని ఇస్లాం దేశాల సైతం ఆయన కోరుతున్నట్టుగా తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇండియాకు మద్దతు ఇవ్వాలని ముస్లిం కంట్రీస్కు అసద్ విజ్ఞప్తి చేయడం శుభ పరిణామమే అనుకోవాల్సి ఉంటుందంటున్నారు ఎక్స్పర్ట్స్. అయితే అసదుద్దీన్ ఓవైసీలా మాట్లాడమేంటని దేశమంతా ఆశ్చర్యపోతుంది. గతంలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడిన అసద్ ఇప్పుడు ఆ దేశాన్ని ఇస్లాంకు శత్రు దేశమన్న భావనను కలిగిస్తూ భారతదేశం పట్ల ఇక్కడ ఉన్న ముస్లింల పట్ల మరో భావం అక్కర్లేదని, వారంతా భారతీయులేనని అసద్ గర్జిస్తున్నారు. మొత్తంగా అసద్ పాకిస్తాన్పై చేస్తున్న వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.